ఏమైంది? ఇక్కడ ఉండింది. నువ్వు ఇక్కడ నిలబడుకోన్నావు కదా. అవును. ఇప్పుడు చూడు. హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాగరాబాద్. సో గైస్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఒక లొకేషన్కి వచ్చాము. ఫ్రెండ్స్, ఇక్కడ లొకేషన్ స్టోరీ ఏంటంటే, ఫ్రెండ్స్ అమ్మ నాన్న వచ్చి ఎన్ఆర్ఐస్ అంట, అంటే ఫారిన్ నుంచి వచ్చి ఇక్కడ వాసం ఉండేవారంట. సో వారికి ఒక పాప ఉండేదంట, చిన్న పిల్ల ఉండేదంట. ఆ పాపకి భరతనాట్యం అంటే చాలా ఇష్టం అంట. సో వాళ్ళు భరతనాట్యం క్లాస్ వేసి చాలా ఛాంపియన్షిప్ చేసుకున్నారంట. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, కొంచెము భరతనాట్యంలో ఏమో కొంచెం కాలు స్లిప్ అయ్యి ఇక్కడ వచ్చి, అంటే ఇంట్లో వచ్చి రెస్ట్ తీసుకుందాము అని చెప్పి ఒక 1 month రెస్ట్ తీసుకున్నారంట. ఆ రెస్ట్ తీసుకోగానే మళ్ళీ ఆ పాపకి ఏమైందో ఏమో తెలీదు. అండ్ ఆ పాప చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఏం చేశారంటే, అమ్మా నాన్న ఆ పాపని సమాధి చేసిన తర్వాత ఇంటికి వచ్చి 1 month అయిందంట. 1 month తర్వాత, అంటే 1 నెల తర్వాత ఆ పాప ఇక్కడే తిరగడము, తర్వాత అమ్మ అమ్మ అని పిలిచడము, అండ్ ఇంకోటి ఏంటంటే గజ్జల సౌండ్ అవ్వడము, ఇవంతా జరిగిందంట. సో నాకు కూడా ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో డే టైంలో మీకు కూడా ఈ ఇల్లు చూపించేద్దాము అని చెప్పి వచ్చాము. అండ్ ఈ లొకేషన్ హైదరాబాద్లోనే వస్తుంది. కానీ ఏమని చెప్పినారంటే, దయచేసి ఈ ప్రాపర్టీ లొకేషన్ చెప్పకండి అని చెప్పారు. సో దానివల్ల ఇది షూట్ చేస్తున్నాను. జస్ట్ ఇప్పుడు డే టైంలో ఎలా ఉంటుంది అని చెప్పి చూపించుదాము అని చెప్పి వచ్చాను. అండ్ ఇక్కడ ఒక కుక్క ఏదో భోజనం చేసేందుకు వచ్చేటప్పుడు ఆ కుక్క కూడా చనిపోయి, ఆ కుక్క ఎమ్మకలు కూడా అట్లట్లే ఉన్నాయి. సో మీరు కూడా డే టైంలో చూసేయండి. అండ్ నైట్ టైంలో వచ్చి ఒకవేళ కనిపించిందంటే మీకు చూపించేస్తాను. సో ఏమన్నా సౌండ్స్ వినిపించిందంటే మీకు వినిపించేస్తాను. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. అండ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు ఏంటంటే నేను తన్వీర్ది ఒక వీడియో పెట్టినాను. తన్వీర్ది ఒక వీడియో పెట్టిన తర్వాత అది డిలీట్ చేయడం జరిగింది. ఏంటంటే ఫ్రెండ్స్, వాళ్ళ అన్నలు ఇద్దరు ఉన్నారు, నాకు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఓకే, నాకు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. బ్రదర్, ఒకటి చెప్తున్నాను, మీరు అన్ని మాటలు మాట్లాడారు కదా, మీరు సపోర్ట్ చేయండి. తన్వీర్కి మీరు సపోర్ట్ చేయండి. ఎందుకు చేయడం లేదు? ఎందుకు ఇచ్చేస్తున్నారు? మీకు 7,500 వ్యూస్ రాగానే మీ మానం మర్యాద పోయేటప్పుడు, నీ తమ్ముడు అంత కష్టపడేటప్పుడు మీరు వెళ్ళి అతనికి సపోర్ట్ చేయండి. ఓకే, మీరు నన్ను ఏమన్నారో నేను స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకున్నాను, మొత్తం అంతా వీడియోలో పెట్టేస్తాను. ఓకేనా? పబ్లిక్ కూడా చూడాలి మీ బుద్ధి ఎలాంటి బుద్ధి అని చెప్పి పబ్లిక్ కూడా చూస్తుంది. మీరేమో అన్నారు కదా, అక్కడికే వస్తాను, అదే ఏరియాకే వస్తాను, అక్కడే వచ్చి వీడియో షూట్ చేస్తాను. అది ఏమవుతుందో కానీ చూడండి. సో ఫ్రెండ్స్, మనమైతే ఈ డే టైం లొకేషన్ చూసేద్దాం, చూపించేద్దాం. కుక్క బోన్ ఏమో చేసేందుకు వచ్చినప్పుడు చనిపోయింది కదా అది. సో ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు, అయితే ఆ కుక్క తినడానికి వచ్చి చనిపోయినప్పుడు దాని ఎముకలు కూడా అలాగే ఉండిపోయాయి, ఇంకా ఇప్పటికి కూడా. సో అన్నీ అలాగే వదిలేశారు, టేబుల్స్ అండ్ సోఫాస్ కూడా. సో డే టైం మీకు చూపిద్దామని చెప్పేసి వచ్చాము.
సో ఇది పైన ఇంకా రూమ్స్ ఉన్నాయి, 2 రూమ్స్ ఉన్నాయి. సో అవి కూడా చూపించేస్తాను మీకు. సో మీరు చూడొచ్చు, బెడ్ అండ్ కబోర్డ్స్, టేబుల్స్, చైర్స్ అన్నీ అలాగే ఉండేవి. ఆ పాప ఇక్కడిక్కడే తిరుగుతున్నట్టు గజ్జల సౌండ్స్ వచ్చేవంట. సో ఫ్రెండ్స్, ఇది డే టైంలో మీకు లొకేషన్ చూపిద్దామని వచ్చాము, ఎలా ఉంటుందనేసి. సో అండ్ మళ్ళీ మేము నైట్ వస్తాం. నైట్ 11:30కి అలా వచ్చి వీడియో స్టార్ట్ చేస్తాం. అండ్ ఏమైనా సౌండ్స్ కానీ లేదంటే ఏమైనా కనిపించిందంటే మీకు కూడా చూపించేస్తాం అది. సో ఫ్రెండ్స్, ఇది ఇలా ఉంది డే టైము. సో మళ్ళీ మేము నైట్ టైం కూడా వచ్చి షూట్ స్టార్ట్ చేస్తాం. మనమైతే ఇప్పుడు టైంకి వచ్చేసాము. వాట్ ఈస్ ద టైం? The time is 12:04 a.m. సో గాయస్, ఇప్పుడు గూగుల్ టైం చూపించాను, 12:04 అయింది టైము. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మా గురువు గారిని అడిగాను. మా గురువు గారు అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఒక వీడియో తీస్తాను అని చెప్పి. సో అక్కడ టైం కుదరలేదు కాబట్టి నేను ఇక్కడ వచ్చి వీడియో షూట్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, మా హంటర్ నరేష్ ఆల్రెడీ ఇక్కడ వీడియో షూట్ చేశాడు. సో ఇవాళ అయితే మా గురువు గారు చెప్పింది ఏమిటంటే, ఒక 4 క్యాండిల్ అంటించేసి దాని తర్వాత తనకి ఇష్టమైన ఫుడ్, అంటే తనకి ఇష్టమైతే ఏమైతే ఫుడ్ ఉందో అది చాక్లెట్స్, ఒక బొమ్మ కావాలి అంటున్నారు. సో అది తెచ్చేసాను, అది కూడా రెడీ చేస్తాను. అది తెచ్చి పిలిస్తే ఆ పాప రావచ్చు అని చెప్పి ఒక నమ్మకం చెప్పారు. సో దానివల్ల ఈరోజు అది స్టార్ట్ చేస్తాం. ఒకవేళ కనిపించిందంటే చూపించేస్తాను. అండ్ సో బిల్డింగ్ అయితే నేను డే టైంలో వచ్చి షూట్ చేశాను. సో లోపల వెళ్దాము, రండి చూద్దాం ఎలా ఉంటుంది. నువ్వు పెద్ద లైట్ ఆన్ చేసి. ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే, ఫైట్ నైట్ వ్లాగ్స్ అని చెప్పి లక్కీ తర్వాత ప్రదీప్ అయితే కెమెరా పెట్టుకున్నారు. లక్కీ, ప్రదీప్ ఇద్దరు వచ్చారు. చూద్దాం ఒకసారి, చూసిన తర్వాత. హలో ప్రియా, అన్నీ అలాగే వదిలేస్తారు కదా, సోఫా, టేబుల్స్ అన్నీ. చిన్నప్ప నరేష్ వచ్చింది, ఈ డోర్కి కొంచెం చూసుకొని చేసుకోమన్నా అని చెప్పింది. ఈ డోరా? ఇక్కడనే అనుకుంటాను కదా.
డే టైం ఇది ఓపెన్ ఉంది అనుకుంటా కదన్నా. లేదు లేదు ఓపెన్ హా? నేను ఆఫ్ చేస్తాను. లాక్ వేసిందా? ఇక్కడ నా డోర్ తన బాగుంది. ఎవరిది? నరేష్దా? ఇక్కడ పైననా? అవి వాళ్ళ మీద చైర్ అటాక్ చేసింది అయితే పైన అని చెప్పాడు. అవునా? పై రూమ్లో. పైన చూద్దాం ఒకసారి. డోర్ అవుతుందా? ఇప్పుడే కదా మనం వచ్చింది. వస్తుందా? ఏమది? ఏదో గాజు పడిన సౌండ్ వచ్చింది. గాజు పగిలిపోయినది. యాక్చువల్లీ నేను ఇందాక గాజు ఇక్కడ చూసాను. ఇదిగో ఇక్కడ ఉన్నింది, మామూలు గాజు ఉన్నింది. నేను అది తొక్కకుండా పక్కకు వచ్చాను. ఈ గాజు ఉన్నింది ఇక్కడ. హలో పాపా, రియా నువ్వేనా? ఏమో నిజంగా ఎంత సౌండ్? గ్లాసు పగిలిపోయిన సౌండ్ వచ్చింది. మనం పైకి వెళ్దామని స్టెప్స్ ఎక్కుతున్నాము. హలో ప్రియా, ఇక్కడ కాదు ఇంతగా గ్లాస్ అని చెప్పడం వస్తుంది. ఇక్కడ గ్లాస్ కూడా ఏం లేదు కదా. యాక్చువల్లీ నరేష్ చెప్పింది ఈ రూమ్లో నుంచి చైర్ అటాక్ అయిందని చెప్పేసి. అవునా? మేబీ ఇదే ఉండొచ్చు చైర్. ఏమది? లేదా డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. గ్లాస్ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? కింద అయితే ఓకే, గ్లాస్ ఉండింది.
అక్కడ చూడు. ఏముంది తేనె? తేనె కాదు. కాదు, తేనె కాదు. పైన అయ్యుంటుంది. ఏమో ఈ ఫారినర్స్ వచ్చినారంట, ఇంత పెద్ద హౌస్ వదిలేసి. నిజంగానే ఉందంట, ఇదే అంట కదా పాపరము. నరేష్ వాళ్ళకి అటాక్ అయింది వచ్చేసి ఈ రూమ్లోనే చైర్ అని చెప్పాడు. వాళ్ళ మీదకి ఎవరో విసిరేసినట్టు వచ్చిందంట చైర్. చెప్పాడు మార్క్స్ కూడా పడే చైర్వి అని చెప్పేసి. అవునా? మేబీ ఇవే ఉండొచ్చు చైర్. ఇప్పుడు మనకు సౌండ్ ఎక్కడి నుంచి వచ్చినాయి? గ్లాస్ పగిలిపోయిన సౌండ్ అయితే క్లియర్గా వినిపిస్తుంది అసలు. అసలు ఎక్కడి నుంచి సౌండ్స్ వస్తుంది? చూద్దామా? ప్రదీప్, మన సౌండ్ వచ్చింది కిందనే కదా, కిందనే వెళ్దాం. కింద కవర్ చేద్దామంటావా? కింద చూద్దాం. స్టార్టింగ్ మనం పైకి వచ్చే టైంలోనే కింద సౌండ్ అయింది కదా, రూమ్లోంచి గ్లాస్ సౌండ్. మన కింద సౌండ్ అయింది ఈ రూమ్ నుంచి కదా. ఇక్కడ నుంచి ఫస్ట్ ఇదే రూమ్. ఏంటి సౌండ్? హలో పాపా, రియా, నీకు హెల్ప్ చేద్దామని వచ్చినాం, వస్తావా ఒకసారి? ప్రియా ఇక్కడే ఉన్నావా? బయట ఎవరో నడుస్తున్నారు, సౌండ్ వస్తుంది. కరెక్ట్ చూడండి. ఖచ్చితంగా ఏమో సౌండ్ వస్తుంది. ఎక్కడ అప్పుడే మన క్లాస్ సౌండ్స్ వచ్చి ఇక్కడ ఈ రూమ్ నుంచి వచ్చింది. మనం పైకి వెళ్ళే టైంలో ఇక్కడ గ్లాస్ పగిలిపోయిన సౌండ్ వచ్చింది. అది లాక్ ఉన్నట్టుంది కదా, డోర్ లోపల నుంచి లాక్ ఉన్నట్టుంది అది. అసలు ఎక్కడి నుంచి గ్లాస్ సౌండ్? సౌండ్ వస్తుంది. రియా నువ్వే ఆ సౌండ్ చేసేది? ఇక్కడ ఎవరో నడిచినట్టు రేకుల మీద సౌండ్ వచ్చింది ఇప్పుడు. కొంచెం సౌండ్ వస్తుంది తెలుసా? ప్రదీప్, పని చేద్దాం, పైకి పోయి ఆ యొక్క గురువు చెప్పినట్టు చేద్దాం. క్యాండిల్స్ పెట్టి కాదు యాక్చువల్లీ
నడుస్తున్నట్టు వినిపిస్తుంది. అవును వస్తుంది. అచ్చడి వస్తుంది సౌండ్. ఈ రూమే డౌట్ వస్తుంది నాకైతే. అవును ఇప్పుడు ఎవరో కొట్టడానికి ఎవరో విశ్లేషణరేనా? ఎవరో విశ్లేషణ అసలు ఇప్పుడు నాకు తెలిసిన నీకు తగులుతుంది అనుకున్నా, జస్ట్ మిస్. నేను నీకు తగులుతుంది అనుకున్నా, డోర్ మీద విశ్లేషణ. ఈ రూమ్ నుంచి వచ్చినట్టుంది అది బయటికి. కరెక్ట్ ఈ డోర్కి విశ్లేషణరు. నువ్వు అక్కడ నిలబడుకున్నావు కదా, నువ్వు అక్కడ నిలబడుకున్నావు, కరెక్ట్ డోర్కి తగిలింది అది వచ్చి. కరెక్ట్ ఎగ్జాక్ట్ ఈ డోర్కి తగిలింది, లోపల నుంచి వచ్చింది. మేము ఎక్కడి నుంచి వస్తున్నాం కదా, నువ్వు ఇక్కడ నిలబడుకున్నావు, నేను ఇంకా నీకు తగులుతుంది అనుకున్నా, అది జస్ట్ ఎట్లా డోర్కి తగిలింది. రియా నిన్నేం చేయడానికి రాలేదు, నువ్వేం అటాక్ చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా? నీకు హెల్ప్ చేయడానికి వచ్చాం రియా. చేద్దామా? చేద్దాం. సరే ఆ పాపకి చాక్లెట్స్ అంటే ఇష్టం కదా. బొమ్మ అండ్ చాక్లెట్స్ అయితే ఇష్టం అని చెప్పినాను. మళ్ళీ ఆఫ్ చేసేది, అది ఆఫ్ చేసి అది ఆఫ్ చేసి. అది కూడా లైట్ ఆఫ్ చేశాను. పాపా రియా, హలో రియా, నీకు ఇష్టమని చెప్పి చాక్లెట్స్ అండ్ అలాగే బొమ్మ కూడా తీసుకొని వచ్చాము. నువ్వు రావచ్చు. సో నీకు ఇష్టమైతే నువ్వు వచ్చి తీసుకోవచ్చు. రా రియా. రియా మాకేం భయం లేదు. నిన్నేం చేయడానికి రాలేదు రియా, నీకు హెల్ప్ చేయడానికి వచ్చాం అండ్ అలాగే నీకు ఇష్టమైనవి కూడా తీసుకొని వచ్చాము. ఏమైంది? అన్న చైరు అసలు అక్కడ ఉండింది అన్న చైరు. అన్న నేను ఎవరు దొబ్బినారన్నా? నాకే తెలియదు వదులున్నాను. అసలు చైర్ ఎందుకు మూవ్ అయింది? అన్న ఇలాంటి క్యాండిడేట్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నా. ఓ ఊపిరి ఉందా? బొమ్మ కూడా కింద పడిందా? అసలు నేను ఎందుకు పడుతుంది? చైర్ తగులుకునిందన్న వచ్చి నీకు. ఇది పడిపోయింది, రికార్డ్ అయిందా? నేను అది అక్కడ అబ్జర్వ్ చేస్తున్నాను. చైర్ అక్కడ ఉండింది యాక్చువల్లీ. అన్న ఎప్పుడైతే ఇక్కడ కింద పడ్డాడో చైర్ అన్నం తగులుకునింది వచ్చి, అన్న అక్కడ కింద పడ్డాడు. ఈ బొమ్మ పడ్డది అప్పుడు. సో నేను ఇటు సైడ్ కెమెరా తిప్పేసరికి బొమ్మ పడిపోయింది. ప్రదీప్ ఇక్కడ ఊపిరి ఆడతలేదు ప్రదీప్.
ఇవన్నీ వేస్తుంటే ఆ పిల్ల ఏమో అనుకుంటుంది పాపం భయపడుతున్నట్టుంది. రియా, నువ్వు అటాక్ చేయాల్సిన అవసరం లేదు. మేము నిన్ను ఏం చేయడానికి రాలేదు. నా చేరుకు దూరం ఉన్నా. కొంచెం చూసుకోను. నేను చూశాను, నువ్వు ఎప్పుడైతే కింద పడ్డావో సడన్గా అది నీ తగులుకుంది వచ్చి. రియా పాపా, చూడు మళ్ళీ ఇప్పుడు సౌండ్. రియా, నీకు ఇష్టమైతే చాక్లెట్స్ అని బొమ్మ తీసుకోవచ్చు వచ్చి. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. నాకు చీరలో ఎవరు కుట్టింది? చైర్ నీకు తగులుకుందన్న. చైర్ నీకు తగులుకుంది. అక్కడ యాక్చువల్గా ఈ చైర్ ఇక్కడ ఉండింది. నువ్వు ఇక్కడ నిలబడుకోన్నావు కదా. అవును, ఇప్పుడు చూడు. క్యాండిల్ కూడా అయిపోతుంది. క్యాంటీన్ పెట్టింది బొమ్మ. రికార్డ్ అయిందా? రికార్డ్ అయింది. రియా, నీ బొమ్మ నచ్చింది అనుకుంటా. బొమ్మ అక్కడే పెట్టే, బొమ్మ అక్కడే పెట్టే, దాన్ని ముట్టుకోవద్దు. ఇప్పుడు ఎట్లా బొమ్మ పడిపోయింది? అబ్జర్వ్ చేస్తున్న టైమ్స్ అది కింద పడింది. రియా, నీకు బొమ్మ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకసారి వచ్చి తీసుకొని వెళ్తావా? వచ్చి తీసుకుంటానని అనుకుంటున్నాను. రియాని పేరు చెప్పినట్టే అవి క్యాండిల్స్ ఎక్కువ బాగుంటుంది. నువ్వు ఇదే రూమ్లో ఉన్నావని అనుకుంటున్నాను రియా. పోదమ్మా. ఈ చైర్ ఎవరు ఇట్లా కల్లాడిస్తున్నారు? సంథింగ్ ఏదో అక్కడ నుంచి నాకు చూస్తున్నట్లు అనిపిస్తుంది. రియా, నువ్వు ఇక్కడే ఉన్నట్లయితే ఒకసారి రావచ్చు. నీకు నచ్చిన బొమ్మను తీసుకొని వెళ్ళచ్చు. లైట్స్ ఉండడం వల్ల కొంచెం. నీకేమైనా లైట్స్ ప్రాబ్లం అయితే లైట్స్ ఆఫ్ చేయి. లైట్స్ కూడా ఆఫ్ చేశాను. ఇక్కడేం లేదు ప్రదీప్, ఏమి కనిపిస్తుంది? నాకు ఈ చైర్తో ఎందుకు ఇట్లా ఇది చేస్తుంది? చైర్ ఇప్పటికి 2 times అన్నా. ఒకసారి నిన్ను తగిలింది వచ్చి చైరు. ఇప్పుడు మళ్ళీ సడన్ గా మనం రియాని ఎప్పుడైతే పిలుస్తున్నామో నువ్వు ఇక్కడే నమ్ముతున్నావు, నీ బ్యాక్ సైడ్ చైర్ ఇటు సైడ్ ఉన్న చైర్ అటు సైడ్ టర్న్ అయింది కదా. పాపా, రియా, రియా ఒకసారి వస్తావా? ప్రదీప్, అది అట్లే పెట్టేసి బొమ్మను అట్లే పెట్టేసి మనం కింద వెళ్దాం రా. చూద్దాం పైనుంచి ఏమైనా ఇచ్చేస్తుందేమో. క్యాండిల్స్ ఆఫ్ చేయి, ఆఫ్ చేసి చూద్దాం. క్యాండిల్స్ అట్లా పెడదామా?
ఇలాగే పెట్టేసి ఒకసారి కింద మనం అబ్జర్వ్ చేసుకుని ఒకసారి మళ్ళీ పైకి వచ్చి చూద్దాం పద ఏమవుతుంది అనేసి. పద కింద చూద్దాం, పద పద కింద చూద్దాం, పద. ఏమది? కవరు. ఏమది? నాకు తెలియదు సౌండ్ ఏమి. నేను ఇది సౌండ్ చేసినప్పుడు ఇక్కడ నుంచి సౌండ్ వచ్చింది కదా. పద చూద్దాం, పద ఏమైనా పెట్టేసి బొమ్మ కూడా ఇలాగ పెడతాము. ఒకసారి కింద చూసి ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ పైకి వచ్చేద్దాం, ఏమైనా అవుతుందేమో. పద చూద్దాం, పద. బట్ ఈ రూమ్లోనే యాక్టివిటీస్ అయితే చాలా. ఈ రూమ్లోనే ఊపిరే సరిగ్గా ఆడటం లేదు. చైర్ మూవ్ కావడము, అసలు నిన్ను చైర్ దొబ్బడము, డోర్ క్లోజ్ కావడము, ఆల్రెడీ 2 times కింద కూడా పడింది. అది కూడా రికార్డ్ అయిందని అనుకుంటున్నాను. మేబీ రియా ఇక్కడే ఉన్నామని అనుకుంటున్నాను. సో మేము కిందికి వెళ్తున్నాము. నీకు ఇష్టమైతే చాక్లెట్స్ అయినా తీసుకో, లేదంటే బొమ్మ అయినా తీసుకోవచ్చు. పద ఏం భయపడాల్సిన అవసరం లేదు. పద ప్రదీప్, పద 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 లక్కి. పద పద నువ్వు పద, ఉన్ని పద. లైట్ ఆఫ్ చేయదు. లైట్ ఆఫ్ చేసుకో. బట్ అది అలాగే ఉంది. ఏమది సౌండ్? లోపల చూడన్నా, నాకు ఎందుకు అక్కడే లోపల లేదు అక్కడ. అరే అన్న, చాక్లెట్ 4 కదా ఉండాల్సింది. అవును, చాక్లెట్స్ 4 ఉండాల్సి కదా. 1 2 3 చాక్లెట్స్ ఉన్నాయి. ఇందాక సౌండ్ వచ్చింది చూసినా, అప్పుడే చాలా కిందికి వెళ్తున్నప్పుడు కదా. 1 2 3. ఇంకో చాక్లెట్ ఇది. సంథింగ్ ఇదే రూమ్లో అయిపోతున్నాను. రియా నువ్వు ఇక్కడే ఉన్నావని అనుకుంటున్నాను. రియా నీ రూమ్కే వచ్చినాం రామ్మ. ఏమి చేయడానికి అయితే రాలేదు రియా. నీకు హెల్ప్ చేయడానికి వచ్చాం, అండ్ అలాగే నీకు ఇష్టమైనవి కూడా తీసుకొని వచ్చాము. అన్న ఒకసారి కిందకి వెళ్ళేసి ఇంకా చాక్లెట్స్ చూద్దాం. తీసుకుంటాం. మేబీ నాకు తెలిసి ఇప్పుడు ఒక చాక్లెట్ ఎట్లా మిస్ అయింది నాకు అర్థం కావట్లేదు. 3నే ఉన్నాయి. 1 2 3. ఓకే రియా, మేము కిందికి వెళ్తున్నాము. చూడమ్మా, వచ్చి నీకేమైనా హెల్ప్ కావాలంటే వచ్చి మాట్లాడి చూడొచ్చు, లేదంటే లేదా నీకు నచ్చినవి తీసుకుంటా అన్నా కూడా వచ్చి తీసుకోవచ్చు. బొమ్మ కూడా ఇక్కడే పెట్టేసిపోతాం నీకని. ఇక్కడే సౌండ్స్ వస్తాయి. చాక్లెట్ ఇక్కడ ఉంది చాక్లెట్. అక్కడ మిస్ అయిన చాక్లెట్ ఇక్కడ ఉంది. సౌండ్ వస్తుంది మేడం.
ఇటు సైడ్ సౌండ్ రియా ఒక నిమిషం విధానం ప్రదీప్. రియా ఇక్కడ తెలుసు, ఇక్కడ వస్తే నువ్వు రియా నువ్వు ఇప్పుడు కిందికి వచ్చినావని అనుకుంటున్నాను. రియా ఇప్పుడే కిందికి వచ్చినావురా, నువ్వు ఇక్కడ ఉన్నావురా, గ్యారంటీ మాకు అర్థమైపోయింది. రండి రియా నువ్వు ఇక్కడే ఉన్నావు, రామ్మా. నువ్వేం భయపడద్దు. ఇప్పుడు బయటకు వస్తే మనకి టచ్ అయ్యి బయటికి రావాల్సి ఉంటుంది. ఇదే రూమ్లోనే చూడాలి కరెక్ట్గా. నేను చెప్పి ఇదే room లో. షేక్ ఇప్పుడు ఇప్పుడు కిందకు వచ్చింది ట్రై కదా. సారీ సార్. అదేమ్మా పైన ఊపిరాటం తక్కువైంది. ఇప్పుడు ఇక్కడ కింద ఎవరో పరిగెత్తుకొని వచ్చారు. చాక్లెట్ బయట, లోపల చాక్లెట్ మిస్ అయింది, బయట వచ్చింది. అంటే మనం అక్కడ నిలబడుకున్న టైంలో కిందికి ఎవరో స్పీడ్గా పరిగెత్తుకుంటూ అవును 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 అవును. లక్కీ రా ఇక్కడ మళ్ళా ఆ పక్క ఏమన్నా నాకు ఇటు సైడ్ సౌండ్స్ వస్తున్నాయి. ఏ పక్క? అక్కడ కాదు, ఇక్కడే. ఇక్కడ చూసుకో. రియా నువ్వు ఇక్కడిక్కడే తిరుగుతున్నావు, ఎందుకు అలా చేస్తున్నావు? మీ ఇంటికి ఏమీ చేయమమ్మా, జస్ట్ వీడియో షూట్ చేసుకొని వెళ్ళిపోతాము. అని హెల్ప్ చేయడానికి వచ్చాము. నీకు నచ్చినవి పైన చాక్లెట్స్ కూడా పెట్టామండి, అలాగే బొమ్మ కూడా పెట్టాము. మీకు ఇక్కడ రావడానికి ఇష్టం లేదనుకుంటా. అదేంటి అది? లోపల నుంచి లోపలికి అన్న ఒకసారి బిల్డింగ్ రౌండ్ ఒకసారి చూద్దాం అన్న. మనం పైకి వెళ్ళినప్పుడు కూడా కింద ఏదో నడుస్తున్నట్లు సౌండ్ వస్తుంది. యాక్చువల్లీ అయితే ఇది ఉయ్యాల, అసలు అయితే ఇది ఉయ్యాల కట్టుకుంది. ఓకే ఏమది? కాలు తాకింది. యాక్చువల్లీ ఇది ఉయ్యాల కట్టుకుంది, మనం ఊగుతారు కదా ఉయ్యాల కట్టుకున్నాం, అది ఇది. ఎస్ హలో రియా, చూసుకో అక్కడ కుక్కను తొక్కే వస్తుంది. మీరు చూడు బయట నుంచి వస్తుంది చూడు సౌండ్. అరే ఎందుకు ఇలా ఆడుకుంటుందో అర్థం అవ్వట్లేదు. మేమేం చేయనీకి రాలేదని చెప్తున్నాం కదా అండి. ఇంతసేపు రియా నేను ఎటువంటి ఇబ్బంది అయితే పెట్టడానికి రాలేదు. ఇప్పుడు మేము ప్రదీప్ పైన ఒకసారి పోయి అక్కడ బొమ్మను చూసుకొని వస్తాం. ప్రదీప్ పైన చూసుకొద్దాం. ఇక్కడ ఈ సౌండ్లో ఇవి పైన వెళ్దాం, పైన కొంచెం లోటు చూద్దామా? ఆరు కదా, నాకు చైర్లో పడింది. అసలు ఆ చాక్లెట్స్ అలాగే ఉన్నాయా? అంటే రియా మనం తీసుకుందాం. బా ఈ రూమ్ లోపల వస్తే ఊపిరి తక్కువ అవుతుంది కదా.
ఎందుకో ఒక రకంగా ఫీలింగ్ వస్తుంది అసలు ఈ రూమ్లలో అటు ఇటు ఈ రూమ్లలోకి వేస్తుంది. ఇదేమో అప్పటి నుంచి చెప్పండి. ఇంకా అప్పట్లో ఎందుకు అసలు ఈ రూమ్లోకి వచ్చింటే నాకు ఒక ఫీలింగ్ వస్తుంది అసలు. ఈ రూమ్లో కోసం బ్రీతింగ్ వెళ్ళిపోతుంది. ఈ రూమ్ ఆ రూమ్ అసలు ఏదో ఒక రకంగా తెలియని ఫీలింగ్ కదా అసలు. ఊపిరాడడం కష్టమైంది కదా, ఊపిరాడడం కష్టమైంది కదా. బట్ అంటే అసలు ఎట్లుందంటే ఫీలింగ్ ఎవరో పక్క పక్కన ఉన్నట్లు మనం కాకుండా అన్నట్టు ఉంది. ప్రదీప్ బొమ్మ ఎక్కడ? ఇక్కడే కదా మనం పెట్టింది బొమ్మ. చాక్లెట్స్ కూడా ఇక్కడే కదా పెట్టింది. చాక్లెట్స్ అంటే ఉంది మరి ఇప్పుడే కదా నా కిందకి వచ్చింది. బొమ్మ ఎక్కడ? అసలు క్యాండిల్స్ 3 ఆరిపోయినాయి. ఒకటి క్యాండిల్ బొమ్మ చూడు ఎక్కడ ఉంది. అమ్మా అరే ఏందన్నది? ఇప్పుడే కదా ఇక్కడే పెట్టాము. ఉండడం కూడా చూడు ఎట్లుందా. ఎట్లా చూడుద్ది కాదు ఇక్కడ కదా మనం నిలబెట్టి వెళ్ళాము. చాక్లెట్స్ చూడు, ఇక్కడ ఒక చాక్లెట్ ఉంది, ఇక్కడ ఒకటి పడ్డది, ఆడ ఒకటి పడ్డది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఉంది. క్యాండిల్ మాత్రం ఒకటి ఇంకా అలాగే బ్లింక్ అవుతూనే ఉంది. 4 కదా మనం పెట్టింది. అదే 3 ఆరిపోయాయి కదా, అది మాత్రం కంటిన్యూ. కానీ ఇది ఇటు సైడ్ నుంచి గాలి బాగా వస్తుంది. ఒకవేళ అటు చూస్తున్నా కూడా ఇటు నుంచి 2 గాలి వస్తుంది. కానీ ఈ 3 ఆరిపోయినప్పుడు అది మాత్రం ఇంకా ఎదుగుతూనే ఉంది. కింది పోయేసి వచ్చేంత లోపల బొమ్మ ఎవరు అక్కడ పెట్టినారు? అంత మీద తీసాము కానీ వద్దు అలాగే ఉంది. వద్దు ఆ పాప కావాలంటే వచ్చి తీసుకోండి. రియా నువ్వేమైనా తీసుకొని అక్కడ పెట్టుకున్నావా బొమ్మని? అసలు ఇక్కడ నిలబెట్టినాము బొమ్మని. చాక్లెట్స్ బయట ఒకటి ఉంది, 3 చాక్లెట్స్ ఇక్కడే పెట్టాము. క్యాండిల్స్ అలాగే వెళ్తున్నాయి 4. అసలు ఇక్కడి నుంచి వచ్చేసరికి అక్కడ బొమ్మ ఎట్లా అక్కడ పోయింది అని నాకు యోచన. మనం ముగ్గురము కిందే ఉన్నాము. ఇక్కడే కదా ఉంది. లేదా బొమ్మలోనే వచ్చి మనం చేరుకోమైనా. సౌండ్ వచ్చింది కదా. ఈ డోర్ అప్పటి నుంచి ఎంత ట్రై చేసామో వస్తుంది. అది ఎంత గాలి వచ్చినా కానీ ఆరిపోతుంది. ఇప్పటికి ఇంకా వెలుగుతూనే ఉంది కదా క్యాండిల్. ఫుల్ డోర్ ఓపెన్ చేసి తెలిసి పాప ఏమైనా నచ్చి తీసుకొని అక్కడ పెట్టుకుంది నేను బొమ్మని. ఇక్కడ ఉంటే ఊపిరాడదు ప్రదీప్, ఇక్కడ ఉంటే ఊపిరాడతాడు. ఇంత గాలి వస్తున్నా కూడా ఊపిరాడు. ఆ చాక్లెట్స్ ఆ బొమ్మ మొత్తం అట్లా ఉంది. ఈ క్యాండిల్ ఆఫ్ చేస్తాము మనమే. ఈ క్యాండిల్ వదిలేసే అప్పటి నుంచి అదొకటే ఉంది. అదొకటి అలాగే నన్ను ఎవరు ఇక్కడి నుంచి దొప్పింది అని. తర్వాత కూడా ఇక్కడే నిలబడుకున్నాను. నేను ఇక్కడ నిలబడుకున్నాను. చేయి ఆటోమేటిక్ ఇక్కడ ఇప్పుడు ఏ సేవ పొజిషన్ ఉందో అది ఈ డైరెక్షన్ లో తిరిగింది చేయి. అవును. తర్వాత నువ్వు అక్కడ నిలబడుకున్నావు. ఇక్కడి నుంచి పోదాం పదా, ఊపిరాడటం లేదు పదా. ప్రియా నీకు నచ్చిందనే తీసుకున్నామని అనుకుంటున్నాము. సో ఇప్పుడైతే మేము నీకైతే ఇష్టమైనట్టే తెచ్చాను కదా. సో నీకు ఇష్టమైంది నచ్చిందనే తీసుకున్నామని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాము, వెళ్తున్నాము. సో నీకు ఎటువంటి ఇబ్బంది పెట్టడానికి అయితే రాలేదు. నీకు నచ్చింది ఇచ్చి నీకు హెల్ప్ చేయాలని అనుకున్నాము. సో నాకు తెలిసి ఆ బొమ్మలో ఉన్నావో ఎక్కడున్నావో నాకు తెలీదు. ఏమది? ఎప్పుడైతే మనం పిలుస్తున్నామో ఏదో ఒక సౌండ్ చేస్తూనే ఉంది. చూడు. రూమ్ మనం కిందికి వెళ్ళొచ్చాం కదా. రూమ్ మనము ఫస్ట్ ఇక్కడ నుంచి అది
అన్ని ఓపెన్లోనే ఉన్నాయి కదా, ఇంత గాలి పద, వస్తుంది. పద, బట్ ఈ రూమ్లో పద. మాత్రమే అసలు పద మనం కిందికి వెళ్దాము. ఆ గాలి తీసుకు- ఊపిరా వద్దు పద ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉండండి పద. చూడు ఇక్కడ బయటకు వస్తే ఊపిరి ఆడుతుంది, లోపల వస్తే ఊపిరి ఆడడం లేదు. ఇక్కడ బాగానే ఉంది మళ్ళీ. నాకు తెలిసినంత వరకు రియా ఇక్కడిక్కడే జరుగుతుందని అనుకుంటున్నాను. పద బొమ్మ కూడా తనే తీసుకుంటాను. తనే తీసుకున్నాను. అసలు వెళ్ళిపోదామా? రియా బాయ్ రియా, వెళ్ళిపోతున్నాము. సో మీకు నచ్చినవే తెచ్చాము, మీకు కూడా ఇష్టమైందనే తీసుకున్నామని అనుకుంటున్నాను. ఇదే డెడ్ అండి, బ్యాక్ సైడ్ కూడా వెళ్ళడానికి ఏం లేదు. సో నీకు నచ్చింది తీసుకొని వెళ్ళావని అనుకుంటున్నాను బొమ్మను కూడా. సో మేమైతే వెళ్ళిపోతున్నాము. కూడా వెళ్ళిపోతున్నాము. నీకు ఎటువంటి ఇబ్బంది పెట్టడానికి అయితే రాలేదు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు రియా. ఇందా ప్రదీప్ మనం ఎండ్ చేస్తాం, మనం ఎండ్ చేస్తాం. వాట్ ఈస్ ద టైం? The time is 1:08 a.m. సో గైస్, సో టైం అయితే 1:08 అయిపోయింది. సో మేము కూడా ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్స్ అనుకుంటాను. సో ఫ్రెండ్స్, మేమైతే బయలుదేరుతాము. ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేసి, నిజంగా చెప్పాలంటే ఇక్కడ భరతనాట్యం చేసే పాప, నేర్చుకునే పాప, ఫారిన్ పాప అంటే ఏమంటారు మనము ఎన్ఆర్ఐ పాప ఇక్కడ ఉన్నారు అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆత్మగా తిరుపుతుంది అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు అయ్యిండే సిచ్యువేషన్ చాలా ఇదిగా ఉంది. సో నాకు దొబ్బింది. అండ్ అలాగే అసలు చైరు వచ్చి జస్ట్ డైరెక్ట్ తగులుకునిందన్న చైరు. నేను చూస్తున్నాను కదా, డైరెక్ట్ చైర్ తగులుకునింది. సో గాయస్, నాకైతే చైర్ తగులుకుంది. సో నేనైతే ఈ వీడియో ఇక్కడికే ఎండ్ చేసి మేము కూడా రూమ్కి వెళ్ళిపోతాము. సో బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో సో నాకే సపోర్ట్ చేసింది ఫ్రైట్ నైట్ వ్లాగ్స్ అని చెప్పి అతని ఛానల్ లింకు కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టింటాను. సో అతని కూడా ఛానల్ చూసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. తద్వారా తను చేసే వీడియోస్ మీకు కూడా నోటిఫికేషన్గా వస్తుంది. అండ్ మా ప్రదీప్ మీకు చెప్పిన అవసరం లేదు, మా ప్రదీప్ కూడా నాతో కెమెరామ్యాన్గా ఉంటారు. అండ్ ప్రదీప్ది నెక్స్ట్ 22nd బర్త్డే ఉంది. సో ప్రదీప్ కూడా కొత్త ఛానల్ ఓపెన్ చేస్తాను. సో ప్రదీప్ ఛానల్ కూడా చూసి సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే ఇక్కడికే ఎండ్ చేస్తాను. మెయిన్ మనకి ఇక్కడ పర్టికులర్గా క్లియర్ అయింది ఏంటంటే మనకు ఆ బొమ్మ చూసావు కదా ఫ్రెండ్స్. ఇంకోటి చెప్పేది మర్చిపోయాను. మెయిన్గా మా గురువు గారికి అడిగింది ఏంటంటే, మా గురువు గారికి ఫస్ట్ టైం మీకు చెప్పాను, మా గురువు గారు ఒక నేను వీడియో చేస్తాను అని చెప్పి. సో అది డీటెయిల్స్ తర్వాత చెప్తాను. మా గురువు గారు చెప్పింది ఏంటంటే, ఒక చాక్ పీస్తో క్యాండిల్స్ పెట్టి తనకి ఏదైతే ఇష్టం ఉంటుందో అది తీసుకొని వచ్చి అక్కడ పెట్టి పిలిస్తే అది ఏమన్నా ఒకటి చేస్తుంది అని చెప్పి. సో మేము కూడా అదే ట్రై చేసాము. సో నాకైతే జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆ బొమ్మ ఎట్లా పైనకి వెళ్ళిందో మాకు తెలీదు. ఎందుకంటే మేము ముగ్గురము కింద ఉన్నాము, పైన ఎట్లా వెళ్ళిందో మాకు తెలీదు. అక్కడ 3 చాక్లెట్స్ పెట్టేసరికి ఒక చాక్లెట్ మాత్రం వేరే పక్క ఉంది, ఇంకో చాక్లెట్ మరి 4 క్యాండిల్స్ ఆఫ్ అయిపోయింది. సో ఇవంతా చూస్తే ఇక్కడ రియా ఉన్నట్టే ఉంది. సో ఇక్కడ ఎవరు రావద్దని చెప్పి కోరుకుంటున్నాను, గ్యారంటీ ఇక్కడ ఉంది అని చెప్పి. సో బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అందరూ బాగుండండి, బాగుండే దాంట్లో మా టీము చూసుకోండి అంటూ ఈ వీడియోని ఇక్కడే ఎండ్ చేస్తాను. బాయ్ బాయ్, జై శ్రీరామ్.